వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూసేసింది. కాకినాడ జిల్లా గురజాలపల్లిలోని రొయ్యల ఫ్యాక్టరీలో భారీ కాలుష్య ఉల్లంఘనలు అధికారులు గుర్తించారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా పంట కాలువలు, డ్రైన్లలోకి కంపెనీ వదులుతోందన్నారు. ఇక కాలుష్య నివారణపై ఆన్లైన్లో పీసీబీకి తప్పుడు నివేదికను సమర్పించారు. 13 ఎకరాల్లో అసలు గ్రీన్ బెల్ట్ నిర్వహించడం లేదని గుర్తించారు. అనుమతి లేకుండా లోపల బాయిలర్, ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. రోజుకు 216 కిలోలీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు పంపించేస్తున్నారు. ఈటీపీ నిర్వహణకు సంబంధించి విద్యుత్ వినియోగం పైన రొయ్యల ఫ్యాక్టరీ నిర్వాహకులు దొంగ లెక్కలు చూపించారు. ఈ కంపెనీలో కాలుష్య ఉల్లంఘనలపై జూలై 2న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీశారు. రన్నింగ్ లేదు కదండి, ఇది రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి ద్వారంపూడి ఏమైనా మాట్లాడారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి భారీ షాక్ తగిలిందని చెప్పాలి. ప్రధానంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలోని గురజనాపల్లిలో నడుస్తున్న వీరభద్ర ఫాన్ ఎక్స్పోర్ట్ సంబంధించి కంపెనీ గత కొన్నేళ్లుగా ద్వారంపూడి కుటుంబం నిర్వహిస్తుంది. అయితే దీనిలో భారీ ఉల్లంఘనలు కాలుష్య నియంత్రణ బోర్డు గుర్తించింది. ఈ మేరకు ఉల్లంఘనలకు సంబంధించి కంపెనీ యాజమాన్యానికి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఏమాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఈ ప్లాంట్ ని మూసివేశారు. ఒక రకంగా ఇది ద్వారంపూడికి పెద్ద షాక్ అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఈ ప్లాంట్ లో కాలుష్య వ్యర్థ జలాలు విపరీతంగా చుట్టుపక్కల పంట పొలాల్లో కలిసిపోతున్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. సరికదా జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో అధికారులు ఈ ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఏమాత్రం సాహసించలేదు. ఈ నేపథ్యంలో జూలై 2వ తారీఖున కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో తనకు ఈ ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీకి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ బోర్డు సంబంధించి ప్రత్యేక కమిటీ ఇక్కడ తనిఖీలు చేయగా అనేక రకాల లోపాలు ఇందులో వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలు, నిబంధనలు ఏమాత్రం అనుసరించకుండా పూర్తిగా అవన్నీ తొంగలో తొక్కుతూ ఈ ఫ్యాక్టరీ నడుస్తున్నట్టు గుర్తించారు. ప్రధానంగా చూస్తే ఏదైతే కాలుష్య వ్యర్థ జలాలకు సంబంధించి ఏమాత్రం శుద్ధి చేయకుండా పూర్తిగా పంటకాలలోకి, డ్రైన్లోకి వదిలేస్తున్నట్టు గుర్తించారు. అదేవిధంగా ఏదైతే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించి ఏదైతే విద్యుత్ వినియోగం పక్కాగా లెక్కలతో ఉన్నప్పటికీ కూడా అది ప్లాంట్ రన్ అవ్వకుండానే నడుస్తున్నట్టు కూడా దొంగ లెక్కలు చూపించారు. అదేవిధంగా కాలుష్యం లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆన్లైన్ లో పంపుతున్న లెక్కలు కూడా పూర్తిగా దొంగ లెక్కలను కూడా తనిఖీల్లో బయటపడింది. అదేవిధంగా అనుమతులు లేకుండా ఇక్కడ అసలు కనీసం గ్రీన్ బెల్ట్ కూడా నిర్వహించడం లేదని కూడా ఇచ్చారు. తక్షణం ఈ కంపెనీలో వస్తున్న వ్యర్థ జలాలకు సంబంధించి కానీ, వాయు కాలుష్యానికి సంబంధించి కానీ 13 ఎకరాల్లో గ్రీన్ బెల్ట్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా అది ఏమాత్రం లేదని, కేవలం కంపెనీ పరిసరాల్లో కొన్ని మొక్కలు నాటి దాన్నే గ్రీన్ బెల్ట్ కుండా చూపిస్తున్నట్టు అనేక తప్పుదారులను అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కొంత నవంబర్ 8వ తారీఖు వరకు తమకు గడువిస్తే ఇవన్నీ కూడా సరి చేసుకుంటామని కంపెనీ యాజమాన్యం చెప్పింది. అయినప్పటికీ కూడా గడువులోకి ఏమీ కూడా ఫుల్ఫిల్ చేయని నేపథ్యంలో అధికారులు మొత్తం ప్లాంట్ ని మూసివేశారు. ఇదే కాకుండా ప్రతిపాడు నియోజకవర్గంలో లంపకులాలో కూడా భారీ ప్లాంట్ కూడా ఉంది. అందులో కూడా టీసీబీ అనేక లోపాలను గుర్తించింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే యాజమాన్యానికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై కూడా త్వరలో చర్యలు ఉపక్రమించే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.